వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దూసుకొస్తున్న యాస్ తుఫాన్, అప్రమత్తమైన నావికాదళం, యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు సిద్ధం. పిఠాపురంలో ఐసోలేషన్ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే, వైద్య సేవలపై ఆరా తీసిన శాసనసభ్యులు. పాలకొల్లులో సైకిల్ పై పర్యటిస్తూ ఎమ్మెల్యే నిరసన, సరిపడా వ్యాక్సిన్ బెడ్స్, ఆక్సిజన్ అందించాలని డిమాండ్. అంబర్పేట్ చెక్ పోస్ట్ లో విస్తృతంగా వాహనాల తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్. జనగామలో నిబంధనలు బేఖాతరు చేసిన వాహనదారులు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తౌగ్జే తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుఫాన్ దూసుకొస్తుంది. యాస్ తుఫాన్ గా పిలుస్తున్న ఈ తుఫాన్ ఈ నెల 26 నుంచి 27 మధ్య వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. యాస్ తుఫాన్ హెచ్చరికలతో నావికాదళం అప్రమత్తమైంది. రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ కోసం యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు సిద్ధం చేశారు. ఒడిశా, బెంగాల్ తో పాటు ఏపీ తీర ప్రాంతంపై భారీ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడగా తుఫాన్ గా మారి తీరం దాటే ప్రాంతాల్లో అప్రమత్తమైంది. నావికాదళం ఇక తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. एक आदमी ऊपर चढ़ जाने रहने दे। सर కరోనా విపత్తులో ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో పలు పాఠశాలల్లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. గొల్లప్రోలులోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఐసోలేషన్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. కరోనా బాధితులకు కల్పించిన సౌకర్యాలను వారికి అందించే వైద్య సహాయంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు చలమల శెట్టి సునీల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మిషన్లను వైద్య సిబ్బందికి అందజేశారు. అదేవిధంగా ప్రజలకు మాస్కులను అందజేశారు. కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో అందరూ కూడా సమిష్టిగా ఈ కరోనా మహమ్మారిని అడ్డుకునేదానికి ప్రజలకి మా వంతు మేము చేస్తామనే దిశగా నిరంతరం వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఈ రోజున కరోనా మహమ్మారి అరికట్టే దిశగా ప్రతి ఒక్కరు చేస్తున్న వారందరికీ కూడా నా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఫస్ట్ వేవ్లో ఆ రోజున ప్రతి గ్రామంలో కూడా లాక్డౌన్లో పనులు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా 4-5 పర్యాయాలు నిత్యావసర వస్తువుల్ని ఆ గ్రామాల్లో పంచిన విధానం ప్రతి ఒక్కరికి కూడా చెందే విధంగా వారందరినీ కూడా ఆదుకున్న విధానం ఈ రోజున మరలా గ్రామాల్లో సర్పంచులు కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రతి గ్రామంలో కమిషనర్లు, అలాగే ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరూ కూడా సమిష్టిగా గ్రామాల్లో ఒక స్కూల్ని క్వారంటైన్ సెంటర్గా చేస్తూ అందులోనే స్టాండ్ బై ఆక్సిజన్ ఇచ్చే విధంగా రూపకల్పన జరుగుతున్నటువంటి విధానం. అలాగే ఈ రోజున గొల్లప్రోల్లో ఈ హై స్కూల్లో తాటిపత్తి, దుర్గాడ, చేబ్రోలు తదితర గ్రామాల్లో కూడా ఈ రోజున బెడ్లు ఏర్పాటు చేసి ఇంకా దీన్ని పెంచే దిశగా గ్రామాల్లో కూడా కాన్సన్ట్రేటర్స్ అవి కూడా పెంచే దిశగా ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ రోజున ఇక్కడ గొల్లప్రోల్లో 2 కాన్సన్ట్రేటర్స్ 2 లక్షల రూపాయల ఖరీదు గల కాన్సన్ట్రేటర్స్ని చలమల శెట్టి సునీల్ గారు మనందరికీ ఆప్తుడు సునీల్ గారు ఈ రోజున 2 కాన్సన్ట్రేటర్స్ ఈ రోజున ఇక్కడ ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ కావాలి, బెడ్స్ ఇవ్వాలి, ఆక్సిజన్ అందించాలి, పేదవారికి 10,000 సాయం ఇవ్వాలి అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ పై పర్యటించి నిరసన తెలియజేశారు.
పాలకొల్లు మండలం అరట్లకట్ట వెంకటాపురం గ్రామాల్లో 24 కిలోమీటర్ల సైకిల్పై పర్యటించి కోవిడ్ బాధితులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పౌష్టికాహారం అందించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం మాత్రం లేఖలు రాస్తూ కూర్చుంటుందని అన్నారు. బలవంతపు ఏకగ్రీవ ఎన్నికలపై సజ్జలు పెడుతున్న దృష్టి కోవిడ్ పై పెడితే బాగుంటుందని అన్నారు. ఇంటి నుండి బయటకు రావద్దన్నది ప్రజలను కానీ ముఖ్యమంత్రిని కాదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ పెట్టుకోవాలి మాస్కులు. ఎమర్జెన్సీ వచ్చినా బయటికి రావాలి. బయటకు వచ్చేమంటే కంపల్సరీ మాస్క్. ఇది కూడా సింగిల్ మాస్క్. కొంతమంది అయితే సర్జికల్ మాస్క్ ప్లస్ క్లాత్ 2 పెట్టమని చెప్తున్నాను. దాన్ని కూడా 2 పెట్టాను కదా. సబ్బులు రాసి మరీ పెట్టుకోవడం మా దాంట్లో మరే టవలున్నా ఒకటి మాస్క్ పెట్టుకుని పైన టవల్ కట్టుకుని పర్లేదు. జాగ్రత్తగా బయట బెడ్స్గా ఎక్కడ ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఆక్సిజన్ ఇబ్బంది ఉంది. అంటే ఉన్నంతలో కొంచెం జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండాలి. తప్పనిసరి మనం బయటకు వస్తే కంపల్సరీ ఈ మాస్క్ పెట్టుకోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఈ శానిటైజర్ అవి రాసుకోవడం, అవి కొంచెం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు సోప్తో ఇంటికి వెళ్ళి కొడుకోవడం, జాగ్రత్తగా ఉండడం. అందుకే నేను ఇది ఇప్పుడు అర్ధగట్ల వెళ్తున్నాం. అర్ధగట్ల వెంకటాపురం మన ఈ పాజిటివ్ కేసులు వచ్చిన పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కొద్దిగా మందులను ఈ కందిపప్పు, మినపప్పు, ఈ నిత్యావసరాలు అన్నీ ఇచ్చేస్తే వెళ్తున్నాం. రోజు ఇంటింటికి తిరిగితే కష్టపడి చేస్తున్నారు. ఎలా ఉందమ్మా ఇప్పుడు? బాగాలేదా? భోజనం చేయట్లేదు. రామారావు గారు చాలా ఉపకారం చేశారండి. మా అమ్మాయి పట్ల, మా కోళ్ళ పట్ల చాలా ఉపకారం చేశారండి. నేనేం మర్చిపోలేదు. ఎంతో బలహీనతలు అయిపోతే బలహీనంగా అంత బలంగా ఇచ్చేసి ఇంజక్షన్లు అయితే ఎంతగానో బ్రతికించారండి. మేమున్నా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఉన్నాను. మీరందరూ మా తల్లి లాంటి వాళ్ళు. అమ్మా కడుపులో చేస్తున్నానమ్మా నేను జాగ్రత్తగా. అది కందిపప్పు ఎన్ని రోజులు అయిందమ్మా? 11 రోజులు అయింది. బాగానే ఉన్నారు. మందులు అవి వాడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు వస్తాయి మందులు? టైం ప్రకారం అది వేసుకుంటున్నాను మందులు అయ్యి. ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి ఇంకా 4 రోజులకి మళ్ళీ నీరసం అది కూడా తగ్గిపోతుంది అన్నమాట. జాగ్రత్త అమ్మా కొంచెం. ఇవి కొంచెం మీ సరుకులు అవి తీసుకొచ్చాం. ఇది కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, మొత్తం పెసరపప్పు అన్నీ కొంచెం ఇమ్యూనిటీ ఫుడ్ అంతా ప్యాక్ చేసి పెట్టామమ్మా. 10 రకాలు. లాస్ట్ టైం మనం డైరెక్ట్ గోదావరి నుంచి, విజయనగరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ తీసుకొచ్చి మనం. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అంబర్పేట్ చెక్ పోస్ట్ లో పోలీసులు తనిఖీ చేశారు. అడిషనల్ డీసీపీ మురళీధర్ రావు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. బయట నుండి వచ్చే వాహనాలు నిలిపివేస్తూ నగరంలోకి ప్రవేశించకుండా వాహనాలను మళ్లించారు. అనవసరంగా బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరు పోలీసులు హైదరాబాద్
సిటీ లోపలికి అనవసరంగా వచ్చే వాహనాలను తనిఖీ చేసి మెడికల్ ఎమర్జెన్సీస్, తర్వాత అత్యవసర సరుకులై అట్లాంటి వాహనాలను సిటీ లోపలికి అనుమతించడానికి మేము ఇక్కడ చెక్ పోస్ట్ నిర్వహిస్తున్నాం. ఉదయం 10:10 నుంచి 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చినాము. ఎందుకంటే షాప్స్ బంద్ చేసి అందరూ ఇళ్ళకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు ఒక 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఇచ్చి 10:10 నుంచి పకడ్బందీగా అమలు చేస్తున్నాం. మా దగ్గర వెహికల్ సీజు అట్లాంటివి ఏం లేదు. వాళ్ళకు నచ్చజెప్పి అందరికీ పంపిస్తున్నాం. ఎవరైనా గర్భిణీ స్త్రీలు లేకపోతే పేషెంట్స్ ఉండి అంబులెన్స్లు, తర్వాత ఆర్టీసీ బస్సులు, తర్వాత జనగామ జిల్లా కేంద్రంలో శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లాక్డౌన్ తనిఖీ చేశారు. ఏసీపీ వినోద్ కుమార్ పర్యవేక్షణలో కారణంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా ఎవరు ఇంటి బయటకు రావద్దని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జిల్లా ప్రజలను కోరారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ముతోల్ ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా పోలీసులు నిరంతరాయంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ లాక్డౌన్ పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపు సమయాన్ని వినియోగించుకుని లాక్డౌన్ నియమాలను పాటిస్తూ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా దుకాణదారులు సైతం సడలింపు సమయం తర్వాత తమ కార్యకలాపాలను ముగించాలని ఆదేశించారు. ప్రజారోగ్యం పట్ల పోలీసులు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మొదటగా 12 తారీఖు నుంచి 22 వరకు, తర్వాత 20 నుంచి 30 వరకు దీన్ని పొడిగించడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన మొదలు ప్రజలందరూ గమనించాలి. ఎవ్వరు కూడా ఈ లాక్డౌన్ సమయం సడలింపు తర్వాత ఏదైతే 6 నుంచి 10 వరకు సడలింపు ఉందో, సడలింపు సమయం తర్వాత ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు. అనవసరంగా బయటికి అయితే ఎలాంటి ఎమర్జెన్సీ పర్పస్ లేకుండా బయటకు వచ్చినట్టయితే వాళ్ళ వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేసు నమోదు జరుగుతుంది. కాబట్టి మన మండల ప్రజల నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ మన కోవిడ్ నిబంధనని పాటించి, ఆ సడలింపు సమయంలో కూడా కోవిడ్ నిబంధనని పాటించి అన్ని తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళాలని చెప్పేసి, అదేవిధంగా సడలింపు సమయం ముగిసిన తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దు. మన యొక్క ఈ కోవిడ్ అనేది నియంత్రించడం అనేది మన యొక్క బాధ్యత కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకొని వెళ్ళాలని చెప్పేసి. రాజన్న సిరిసిల్ల వేములవాడ పట్టణంలో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. పట్టణంలో లాక్డౌన్ ను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు రావద్దని, వస్తే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు దాదాపు 100 వాహనాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇంకొక అది లోతున్నా మూడేద్దాం, మూడేయకుండా ఇటు అమ్మా
సూర్యాపేట జిల్లా గడేపల్లి మండలం కట్టవారిగూడెం గ్రామంలో డాన్ మినిస్ట్రీస్ వారి ఆర్థిక సహాయంతో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడేపల్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గంధ ఉపేందర్ రావు హాజరై మీడియాతో మాట్లాడారు. పాస్టర్ ఉటుకూరి రాజా గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, కరోనా ఫస్ట్ వేవ్ లో కూడా ఎంతో మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలు దాతల సహాయంతో పంపిణీ చేశారని అన్నారు. అలాగే రెండవ దశ కరోనా సమయంలో కూడా దాతల సహాయంతో ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులు అందించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఉటుకూరు వెంకయ్య, మీసాల అంజయ్య, ప్రసిల్ల, గుడ్ న్యూస్ చర్చ్ పాస్టర్ ఉటుకూరి రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో గుడ్ న్యూస్ ప్రార్థనా మందిరం వారి తరపున ఈ ప్రాంతంలో చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజున TRMM పరిచర్య వారు జయలాలయ్య గారు యొక్క సహాయంతో చక్కటి బీదవారికి, కరోనా కాలంలో కష్టకాలంలో ఉన్న వారికి, వారి కుటుంబాలకు పని లేక ఇబ్బంది పడుతున్న వారికి మరి సహాయము చేయడం జరిగింది. వారికి నిత్యావసర వస్తువులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం కూడా మేము చేసి ఉన్నాం, మరొక సంవత్సరం కూడా చేశాము. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న సంఘం వారు కూడా అందరూ బీద కుటుంబానికి సంబంధించిన వారందరూ కూడా మీ సహాయాన్ని తీసుకొని చాలా ఆనందపడుతున్నారు. మీరు చేసిన సహాయానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రపంచ యావత్తు కూడా కరోనా వైరస్ యొక్క ప్రభావంతో బాధపడుతుండగా మేమందరం కూడా యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క రోగము, ఈ కరోనా రోగం అంతా పోయి మన దేశము, మన రాష్ట్రము, మన తెలంగాణ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు, మన గ్రామ పంచాయతీ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండి మన గ్రామం అంతా బాగుండాలని మేము యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు. నగరంలో లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న ఎందరో అభాగ్యులకు అండగా ఓల్డ్ సిటీ డెబిల్పురాలోని ఆహార సేవా స్వచ్ఛంద సంస్థ ముందడుగు వేసింది. గత 3 ఏళ్లుగా ఎంతో మంది అన్నార్థులకు నిత్యాన్నదానం చేసిన సంస్థ నిర్వాహకులు లాక్డౌన్ లో కూడా పేదలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో పేదలకు, ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్లకు కూడా నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, కోటి మెటర్నిటీ, కింగ్ కోటి, నీలోఫర్, మలక్పేట ఏరియా హాస్పిటల్స్ లలో ఉచితంగా ఆహార పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ ఉన్నంత కాలం అన్నదాన కార్యక్రమం కొనసాగించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. नमस्कार, मैं रंजन गांधी आहार सेवा टीम से। ये आहार सेवा टीम 3 साल से डेली नीलोफर हॉस्पिटल, पब्लिक गार्डन और उसके अलावा 2 और जो जनरल पब्लिक के लिए जगह है और उसके अलावा 3 अनाथ आश्रम में 3 साल से रोज़ाना 1000 से 1500 लोगों के लिए नाश्ता परोस रही है। और उसी के चलते पिछले लॉकडाउन में भी हम लोगों ने लंच की सेवा की थी इन सब लेबर्स वगैरह के लिए, और जो भी ज़रूरतमंद है, जिनका घर नहीं है, जो रोड पे रह रहे हैं, जिनके पास में खाने के लिए कुछ नहीं है, पीने के लिए कुछ नहीं है, मास्टर की तरह ही इसी साल पहले दिन से ही हम लोग यहाँ पे पब्लिक गार्डन पे 150 से 200 लेबर्स है और नीलोफर हॉस्पिटल पे 150 से 200 पेशेंट्स है, इन पेशेंट्स अटेंडेंट्स है, उनके लिए हम लोग सेवा कर रहे हैं। आपको कितना दिन तक आप सेवा करना चाह रहा है? डिस्ट्रीब्यूशन साहब जब तक हमारे బిజినెస్మెన్స్ వాళ్ళ బిజినెస్లో కష్టపడి సంపాదించి దాచుకున్న పైసలతోని ఈ హెల్ప్ చేస్తున్నారు. దీంట్లో ఎవరిది ఫండింగ్ లేదు, వాళ్ళ నిజ ఫండింగ్తోని ఈ సేవ చేస్తున్నారు గత 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ సమయంలో ఏంటంటే ముఖ్యంగా కరోనా కాలం ఉంది, చాలామంది రోజు పని చేసేవాళ్ళు అన్నంకి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అన్నం సేవ, గతంలో అయితే 3 ఇయర్స్ నుంచి బ్రేక్ఫాస్ట్ సేవ అయితే నడుస్తుంది, కానీ ఇప్పుడు అన్నం సేవ కూడా స్టార్ట్ చేశారు. సో ఇది చాలా గొప్ప పని. మా రంజన్ ఇంకా మొత్తం టీం
ఎవ్రీ డే చేస్తుంది. ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎంతవరకు లాక్డౌన్ నడుస్తుంది అంతవరకు మేము ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. ఇంకా ఎవరికైనా హెల్ప్ కూడా కావాలంటే మా ఫేస్బుక్ పేజ్ ఆహార్ సేవ, లేకుంటే గూగుల్లో వెళ్ళి మీరు ఆహార్ సేవ అని చూసుకొని దాని నుంచి కూడా మీరు మొత్తం నంబర్స్, మా ఫోన్ నంబర్స్ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా హెల్ప్ అన్నం కోసం అవసరం ఉందంటే ఖచ్చితంగా మీరు హెల్ప్ చేసుకోవచ్చు. మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది సార్ ఆహార్ సేవ? ఆహార సేవకి అన్ని విధానంగా సపోర్ట్ ఇస్తున్నామండి. ఫైనాన్షియలీ, మెంటలీ, మనసారా అన్ని విధానంగా మా సపోర్ట్ ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ మేము. అంబర్పేట్ డివిజన్లో లాక్డౌన్ కారణంగా పేదలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తినడానికి తిండి లేక అలమటిస్తుండటంతో అహ్మద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాబా తమ కాలనీ వాసుల సమస్యలను టీఆర్ఎస్ గోల్నాకల్ డివిజన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఇస్మాయిల్ తన వంతు సహాయంగా సుమారు 100 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గతేడాది లాక్డౌన్ లో కూడా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు యాసిన్ షరీఫ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. दोनों मिलके दो। खुशी हुई, दिल से खुशी हुई और उल्लो से भी पेट की दुआ लगेंगे हमारे अपने अबू भाई को, टीआरएस भाई को। माशाल्लाह बहुत खुशी की, जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम। और कोरोना के महामारी से 3-3 महीने तक उनका घर चूल्हा चलना मुश्किल है, तो उसी टाइम पे 1 किलो भी चावल उनको 1 कुंटल के नाम, एक एग्जाम्पल की तरह 1 किलो चावल भी 1 कुंटल की तरह उनके लिए बहुत अहम माना जाता है इस वक्त पे। तो उसी वक्त पे हमारे अबू भाई ने यहाँ पर लेकर आके कई ज़रूरतमंद लोगों को यहाँ पे अहमद नगर यूथ वेलफेयर एसोसिएशन की जानिब से यहाँ पे किट बाटी, उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। उसी के साथ जो गरीबी है, तो यहाँ पे जितने भी अंबरपेट में हैं, आधा तो पुलिस कोटर घेरा गया। अंबरपेट बहुत बड़ा एरिया नहीं होता, मुख्तसर एरिया है, तो उसमें कोई करोड़पतियाँ भी है, कोई मासूर भी लोग हैं। तो उसी बात को लेकर मैं बोल रहा हूँ, देखो हर कोई अल्लाह दे रहा, ये अल्लाह का हुक्म से दुनिया चलने वाली है। तो आप भी कदम आगे बढ़ाकर हर किसी को मदद करना सीखिए। देखो एरिया कोसा भी रहने दो, हमारे अबू भी वहाँ से आके मदद करें, उनको तहे दिल से फिर से एक बार शुक्रिया अदा करो। तो हर कोविड का प्रोग्राम रखे थे हम लोग, हमारे बाबा भाई से कल बात हुई थी, तो कुछ मुस्तहिक लोग के लिए यहाँ पर राशन का इंतज़ाम किया गया था, तो आज हम लोग डिस्ट्रीब्यूट किए हैं। मैं और तमाम लोगों से अहले खैर हज़रात से अदबन दरख्वास्त करता हूँ कि जो साहिब इस्तिताअत है इस मौके पे आगे आए और ऐसे ज़रूरतमंद लोगों की मदद करें। बस, थैंक यू सो मच। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। सभी भाइयों को सलाम। कल हम వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లోని వలస జీవులకు, కూలీలకు, ఆలయ పరిసర ప్రాంతాల్లో యాచకులకు టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ మాట్లాడుతూ లాక్డౌన్ పూర్తయ్యే వరకు అన్నదానం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దూసుకొస్తున్న యాస్ తుఫాన్, అప్రమత్తమైన నావికాదళం, యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు సిద్ధం. పిఠాపురంలో ఐసోలేషన్ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే, వైద్య సేవలపై ఆరా తీసిన శాసనసభ్యులు. పాలకొల్లులో సైకిల్ పై పర్యటిస్తూ ఎమ్మెల్యే నిరసన, సరిపడా వ్యాక్సిన్ బెడ్స్, ఆక్సిజన్ అందించాలని డిమాండ్. అంబర్పేట్ చెక్ పోస్ట్ లో విస్తృతంగా వాహనాల తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్. జనగామలో నిబంధనలను బేఖాతరు చేసిన వాహనదారులు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ముద్దురెడ్డి. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.